హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ఈరోజు రెసిపీ బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీని రెస్టారెంట్ టేస్ట్ కన్నా ఇంట్లో సూపర్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఒక బౌల్లో 3/4 కేజీ బోన్లెస్ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులో రుచికి తగినంత సాల్టు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ రసాన్ని పిండి చికెన్ పీసెస్ని బాగా మసాజ్ చేసుకోవాలి. చికెన్ రెసిపీస్ చేసే ముందు అరగంట నుంచి గంట సేపు చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టినట్టయితే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల మైదా వేసి కలుపుకోవాలి. మరీ డ్రైగా ఉంటే కొన్ని వాటర్ జల్లుకొని కలుపుకోవాలి. పిండి మరీ జారుగా ఉంటే కోటింగ్ చికెన్ పీసెస్కి పట్టదు. తర్వాత ఒక కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చికెన్ పీసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి. ఇలాగ చికెన్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చికెన్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. అలాగని హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేస్తే పైన త్వరగా ఫ్రై అయ్యి లోపల పచ్చిగానే ఉంటుంది. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్ని చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చికెన్ పీసెస్ని ఫ్రై చేసిన తర్వాత మరొక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, నిలువుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, పొట్టు తీసేసి సన్నగా కట్ చేసిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసి మసాలాలన్నీ 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పెద్ద టమాటాలను పేస్ట్ చేసి వేసుకోవాలి. టమాటా పేస్ట్ని మసాలాలకు బాగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంటే టమాటా పేస్ట్ బాగా మగ్గి ఆయిల్ ఇలాగ పైకి కనపడుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని బాగా చిలికిన 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. పెరుగుని యాడ్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ మీద మాత్రం మంటను పెట్టుకున్నట్లయితే పెరుగు తొలకలుగా ఉండిపోతుంది. పెరుగు మసాలాలు కలిసిపోయి ఆయిల్ ఇలాగ పైకి తేలుతున్నప్పుడు ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చికెన్ పీసెస్కి మసాలాలన్నీ పట్టేదాకా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ కొంచెం గ్రేవీగా కావాలంటే పెరుగుని ఇంకొంచెం కలుపుకోవచ్చు. చికెన్కి మసాలాలన్నీ పట్టిన తర్వాత రెడ్ ఫుడ్ కలర్ని వాటర్లో కలుపుకొని చికెన్ గ్రేవీకి యాడ్ చేసి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలాగ గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. రైస్ని ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస, జాజికాయ, లవంగాలు, మిరియాలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత సాల్టు, 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం పుదీనాకు, కొత్తిమీర వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తరువాత అరగంట సేపు నానబెట్టుకున్న 3 గ్లాసుల బిర్యానీ రైస్ని మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి రైస్ని కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత 60% ఉడికిన రైస్ని, అంటే ఇలాగ ఒక మెతుకు పెట్టుకుంటే గట్టిగా ఉండాలి, 2 ముక్కలు అవ్వాలి. ఇలా 60% ఉడికిన రైస్ని ఒక స్టెయినర్లోకి తీసుకోవాలి. ఇలాగ ఒక స్టెయినర్లో తీసుకున్న రైస్ని నీళ్ళు మొత్తం వడిలిపోయినాక ఒక మందపాటి పాత్రలో రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న రైస్ పైన
చికెన్ని మరొక లేయర్ లాగా వేసుకొని రైస్ పైన స్ప్రెడ్ చేసి కొంచెం కొత్తిమీర, పుదీనాకు, కొన్ని జీడిపప్పుల్ని వేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై చేసైనా వేసుకోవచ్చు. నేను ఫ్రై చేయకుండానే జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను. మరొక 3 నిమిషాల తర్వాత 80% ఉడికించుకున్న రైస్ని స్టెయినర్లోకి తీసుకొని చికెన్ పైన మరొక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ స్ప్రెడ్ చేసిన లేయర్ పైన కొత్తిమీర, పుదీనాకు, కలర్ కోసం 1/2 కప్పు పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. రైస్ని ఉడికించుకున్న వాటర్ని ఒక 1/2 కప్పు గిన్నె అంచుల వెంబడి పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. కుంకుమ పువ్వు పాలని యాడ్ చేయకపోతే రైస్ వాటర్ని 1/2 కప్పు గిన్నె అంచుల వెంబడి పోసుకోవాలి. ఇలాగ ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టుకొని 4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 6 నిమిషాలు లో ఫ్లేమ్ మీద బిర్యానీని దమ్ చేసుకోవాలి. ఇలాగ 10 నిమిషాల పాటు దమ్ చేసిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మూత తీయకుండా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. ఇలా బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి సర్వ్ చేస్తే రెస్టారెంట్కి చెప్పేస్తారు బాయ్ బాయ్. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.